హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికిరి చికిరి పెద్ద మూవీ నుంచి ఫుల్ ఫస్ట్ వీడియో సాంగ్ అయితే వచ్చేసింది గైస్. ఎస్, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సాంగ్ డైరెక్షన్, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అయితే ఈ రోజు ఉదయం 11:07 వాళ్ళు ముందుగా అనౌన్స్ చేసినట్టుగానే ఆ టైంకి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. సో ఈ రోజు మార్నింగే చిత్రం అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. చికిరి చికిరి లిరికల్ సాంగ్ రావడం లేదు, ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. సో నిజంగా ట్వీట్ చూసిన తర్వాత నా ఫ్యూజులు అయితే ఎగిరిపోయాయని చెప్పొచ్చు. సో నిజంగా రిలీజ్ చేస్తారా లేదా నేనైతే డౌట్ లో ఉన్నాను. కానీ మొత్తానికి అయితే ఫుల్ వీడియో సాంగ్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. సో సాంగ్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది గైస్. వేరే లెవెల్లో అనిపించింది నిజంగా. మన పెద్ది హీరోయిన్ ని చూసినప్పుడు, మన అచ్చమ్మని చూసినప్పుడు తనలో కలిగిన భావాలు, తనలో కలిగిన ఫీలింగ్ ఏంటిది అనేది పూర్తిగా ఈ సాంగ్ లో అయితే పెట్టి లిరికల్ సాంగ్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ ఫీలింగ్ అయితే బాగుంది నిజంగా, చాలా అంటే చాలా బాగుంది. ఆమె అందాలను వివరించిన విధానం కానివ్వండి, అండ్ అలాగే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, వేరే లెవెల్లో అనిపించింది. ఆ గడ్డాల మిసాలతో రగ్గుల్ లుక్ తో ఉన్నా సరే నిజంగా చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే. సో ఓవరాల్ గా చూసుకుంటే సాంగ్ అయితే బాగుంది గైస్, నాకైతే నచ్చింది. ఎక్కడ కూడా డ్రా బ్యాక్ కూడా లేకుండా చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే ఈ సాంగ్ పిక్చరేషన్ మొత్తం కూడా శ్రీలంకలో అయితే షూట్ చేయడం జరిగింది. సో ఆ లొకేషన్ కూడా వేరే లెవెల్లో అనిపించింది. లొకేషన్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి, చాలా న్యాచురల్ గా ఉండడం జరిగింది ఈ లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా. సో ఓవరాల్ గా చూసుకుంటే చికిరి చికిరి సాంగ్ అయితే నాకైతే నచ్చింది గైస్, బాగుంది. కాకపోతే ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. అదే ఈ సాంగ్ చూస్తున్నప్పుడు నాకు లవ్ సాంగ్ చూస్తున్న ఫీలింగ్, అండ్ అలాగే తనలో కలిగిన భావాలని ఎక్స్ప్రెస్ చేస్తున్న మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు సాంగ్ లిరికల్ సాంగ్ బాగుంది, కానీ ఆ ఫీల్ ఎందుకో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నిజంగా. సో ఫుల్ వీడియో సాంగ్ చూసిన తర్వాత రావాల్సిన ఫీలింగ్ ఇది కాదు కదా. ఎక్కడ కూడా వీళ్ళిద్దరు కలిసినట్టుగా నాకైతే ఫుల్ వీడియో సాంగ్ లో ఎక్కడ కూడా అనిపించలేదు. తన వెనకాలే ఉంటూ, తన బ్యాక్గ్రౌండ్ లో ఉంటూ, తనలో ఉన్న ఫీలింగ్ ని, తనలో కలిగిన భావాలను పాడుతూ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే చిందులు వేయడం జరిగింది. సో స్టెప్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి నిజంగా. 4 to 5 స్టెప్స్ అయితే ఉన్నాయి సాంగ్ మొత్తంలో. స్టెప్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి అబ్బా. డాన్స్ లో అయితే వంక పెట్టడానికి లేదు. అదే గ్రేస్ మాత్రం తగ్గదు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిలో. సో తనలో ఉన్న గ్రేస్ తో ఏ రేంజ్ లో చేస్తారో మనకు చెప్పాలా కొత్తగా. అదే రేంజ్ లో ఉంది. స్టెప్స్ అయితే అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఎక్స్ వేదిక కానివ్వండి, అండ్ అలాగే యూట్యూబ్ కానివ్వండి, అన్ని కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక మ్యూజిక్. రేపటి నుంచి కాదు, ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది ఇక. దంచుడే దంచుడు, ఇక ఒకదంపుడు చికిరి 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 అని. సో ఇక చూడాలా ఏ రేంజ్ లో ఉంటుందో ఇంకా. సో ఇది గైస్ ఓవరాల్ గా సాంగ్ అయితే నాకైతే నచ్చింది. కాకపోతే ఎక్కడో ఫీల్, ఆ లవ్ ఫీల్ ఎక్కడో నాకు కనెక్ట్ కాలేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో అంతకు మించి సాంగ్ లో మనం బ్యాడ్ గా చెప్పాల్సింది ఏం లేదు. ఓవరాల్ గా చూసుకుంటే సాంగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. సాంగ్ బాగుంది, పిక్చరేషన్ బాగుంది, స్టెప్స్ బాగున్నాయి, అన్ని కూడా బాగున్నాయి. హీరోయిన్ అందాలు కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. జానీ కపూర్ అందాలు అయితే వేరే లెవెల్లో చూపించడం జరిగింది. అన్ని ఓకే బాగున్నాయి. సో నాకైతే నచ్చింది గైస్. సో మీకు ఎలా అనిపించింది చికిరి చికిరి ఫుల్ వీడియో సాంగ్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటిది, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఓవరాల్ గా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అండ్ బై బై, చూసేయండి. థ్యాంక్ యూ.